అనేక యుద్ధ సూత్రాల కలబోతగా రూపొందిన మోదీశాల రాజకీయ రణసూత్రాలు ఒక్కొక్కటిగా ఎన్నికల మైదానాన్ని ఆవరిస్తున్నాయి. ఫలితాల సరళి చూసి ప్రత్యర్థి పార్టీలు బెదిరిపోతున్నాయి. తమ ఉనికి గురించి ఆందోళన పడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు తమ భవిష్యత్తును ఊహించుకొని బెంగపడుతున్నాయి. 2014 నుంచి 24 వరకు బీజేపీ అనుసరించిన పంథాను ఒక రకంగా, 2025 నుంచి 35 వరకు అమలు చేయబోయే వ్యూహం మరో రకంగా ఉండనుందని హస్తిన పరిణామాల నేపథ్యంలో అర్థమవుతుంది. 2025 నుంచి 28 వరకు 4 ఏళ్ల కాలం బీజేపీ రాజకీయ భవిష్యత్తులో అత్యంత కీలకమైన కాలం. ఈ 4 ఏళ్లు పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళితే మరో దశాబ్ద కాలం దేశాన్ని ఏలవచ్చని కమలం పార్టీ భావిస్తోంది. గడిచిన 10 ఏళ్ల కాలాన్ని మందరస్థాయి యుద్ధ దశగా పరిగణిస్తే రాబోయే దశాబ్ద కాలాన్ని తీవ్రస్థాయి మోహరింపులకు దిగింది. ఒక్కో రాష్ట్రాన్ని ఎలా కైవసం చేసుకోవాలో, వైరి పార్టీల బలంపై ఎలా దెబ్బ కొట్టాలో తేల్చేందుకు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల కోసం స్పెషల్ 27 పేరిట టీంను రంగంలోకి దింపింది. లక్ష్యాలను ఛేదించడమే తప్ప కారణాలు వెతకని స్థాయిలో మేధోమథనం చేసే బృందాలను అస్త్రాలుగా సంధించింది. అంతిమ ఫలితాన్ని అధినేతకు అందించడం ఈ ప్రత్యేక బృందాల పని. ఈ 4 ఏళ్ల కాలంలో కొన్ని పడికట్టు అభిప్రాయాలను తుడిచిపెట్టివేయాలని తలంపుతో ఉన్నారు హోంమంత్రి అమిత్ షా. దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని, ముస్లిం మెజారిటీ సెగ్మెంట్లలో గెలుపు అత్యాశ అనే భావన ఉంది. కాంగ్రెస్ ఉన్న చోట మాత్రమే బీజేపీ విజయం సాధిస్తుంది, కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో చతికిలబడుతుందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలవచ్చు, కానీ తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోలేదని అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి. వీటిని బదాబదులు చేయాలనే పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు బీజేపీ పెద్దలు. కొత్త తరం నేతలు, నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారితో టీంలను ఏర్పాటు చేస్తుంది. వీరంతా తమ నివేదికలను క్రమం తప్పకుండా అమిత్ షాకు పంపుతుంటారని తెలుస్తోంది. అవసరమైనప్పుడు అమిత్ షాతో గంటల తరబడి సమావేశమవుతారని ఢిల్లీ వర్గాల భోగట్ట. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2005 నుంచి అధికారంలో ఉంది. మధ్యలో 2014-15 మధ్య కాలంలో 8 నెలలు మాత్రమే నితీష్ కుమార్ అధికారంలో లేరు. శ్రీకృష్ణ సిన్హా తర్వాత సుదీర్ఘ కాలం పాటు బీహార్ను పాలించింది నితీష్ కుమార్ మాత్రమే. 2 దశాబ్దాల కాలంగా జేడీయూ ప్రభుత్వం అధికారంలో ఉంది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీతో విభేదించి ఎన్డీఏలో చేరిపోయారు నితీష్ కుమార్. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది కేంద్రం. దీంతో బీహార్ ఎన్నికలపై దృష్టి సారించింది బీజేపీ అధిష్టానం. బీహార్లో కాంగ్రెస్ బలం అంతంత మాత్రమే అయినా ఆర్జేడీ బలపడుతున్న సూచనలు కనిపించడంతో కమలనాథులు అప్రమత్తమయ్యారు. దశాబ్ద కాలంగా అధికారంలో ఉండడం వల్ల సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకతను జయించేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాంటీ ఇంకబెన్సీను మటుమాయించేయడంలో కమలదళం నైపుణ్యం సాధించిందని చెప్పాలి. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టడమే కాదు, రాష్ట్రాల సైతం అదే అప్రతిహత ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. అందుకు ప్రబలమైన ఉదాహరణ గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలే. 1997 నుంచి గుజరాత్లో వరుస విజయాలు సాధిస్తోంది. మధ్యప్రదేశ్లో మధ్య ఏడాది మినహా 2005 నుంచి అధికారంలో ఉంది. హర్యానాలో మూడోసారి అధికారాన్ని చేపట్టింది. అస్సాంలో 2016 నుంచి ప్రభుత్వాన్ని నడుపుతోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించింది. మధ్యలో ఒకే ఒక ఎన్నికలో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. 2023లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని సాధించింది. కమ్యూనిస్టుల అడ్డాగా మారిన త్రిపురను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను జయించడంలో కొత్త నైపుణ్యానికి పదును పెడుతున్న బీజేపీ రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు సంసిద్ధమవుతుంది. ప్రత్యేకత, నిర్దిష్టత, స్పష్టత ఈ 3 అంశాల ప్రాతిపదికన కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేక బృందాన్ని ఆయా రాష్ట్రాలకు తగిన రీతిలో స్పష్టమైన, నిర్దిష్టమైన, ప్రత్యేకమైన వ్యూహాలను రూపొందించే పనిలో పడింది. తొలి దశలో తారసపడిన ఢిల్లీ ఎన్నికలను పైలట్ ప్రాజెక్టుగా భావించి ప్రయోగ దశను విజయవంతంగా దాటింది. బీహార్ను సవాలుగా పరిగణించే అవకాశం ఉంది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ పేరిట ఆర్జేడీ, ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతుంది. మరింత కాలం ఈ ఆందోళనను కొనసాగిస్తే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు యువ ఓటర్ల నిరసన కూడా ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి బీహార్ ప్రతిపక్ష పార్టీలు. దీన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. బీహార్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం నిర్వహించిన కులగణన తర్వాత 63% బీసీల లెక్క తేలింది. అధిక శాతం ఉన్న బీసీలకు టికెట్లు కేటాయించడమనే పద్ధతిని పాటించి బీహార్ ఎన్నికల్ని నెగ్గుకు రావాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఓట్లు చీల్చడం ద్వారా ఉపకరిస్తాడనే అంచనా ఉంది.
అంతేకాకుండా మజ్లిస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో ఎక్కువ స్థానంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది. ఎన్నికల చివరి నిమిషంలో ఆర్జేడీని ముప్పతిప్పులు పెట్టేందుకు కొత్త ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. 2026లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే ఎన్నికల పని ఆరంభించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ 10 రోజుల పాటు 24 పరగణాలతో పాటు మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాడికల్ ఇస్లామిక్ సంస్థలు ఉధృతంగా పనిచేస్తున్న ప్రాంతాలను ఎంపిక చేసి మరీ ప్రచారం చేసే పనిలో ఉంది ఆర్ఎస్ఎస్. మహారాష్ట్ర తరహాలో వేల సంఖ్యలో వీధి సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయంలో కూడా ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక పోషించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపును నమోదు చేస్తేనే బీజేపీ తన బలాన్ని మరోసారి నిరూపించుకున్నట్లవుతుంది. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే కీలకమైన ఎన్నికలివి. మణిపూర్, యూపీ, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం అత్యవసరం. ఇక ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పటికే బలహీనపరిచింది బీజేపీ. ఈ ప్రభావం పంజాబ్ ఎన్నికలపై ఉంటుంది. శిరోమణి అకాలీదళ్ ఇప్పటికే బలహీనపడింది. బలహీన పునాదులపై నిలబడిన ఆప్ను ఓడించడం పెద్ద సమస్యగా భావించడం లేదు. ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య అసలైన పోటీ ఉండే అవకాశం ఉందనే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్లో వరుస విజయాలు సాధిస్తున్న చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బాగా వేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రాబల్యం కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా నిలిచింది. కులాల రిజర్వేషన్ల వంటి అంశం ఆ పార్టీకి మేలు చేశాయి. వచ్చే ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఉండే అవకాశం లేదు కాబట్టి బీజేపీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది 2028లో జరిగే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ గా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఈశాన్య భారతంలోని మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో 9 రాష్ట్రాలు, 7 రాష్ట్రాలు స్వంతంగానూ మిత్రపక్షాల దన్నుతోనూ అధికారంలో ఉంది. సిట్టింగ్ స్థానాలను పదిలపరుచుకుంటూనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను చేజిక్కించుకోవాలనే కసితో ఉంది కమలం పార్టీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.